స్వాగతం సుస్వాగతం. మిత్రులందరూ బ్యాక్ సైడ్ నాలుగు కూర్చోవాలండి. దయచేసి కోఆపరేట్ చేయాలి. ప్లీజ్ వాలంటీర్ టీం అంతా కోఆపరేట్ చేయండి దయచేసి ప్లీజ్. మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. బయట ఉన్న మిత్రులందరూ లోపలికి వచ్చి కూర్చోవాలి. ఇక్కడ ఫ్రంట్ లో చాలా సీట్లు ఉన్నాయండి, కూర్చోండి. కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం బీజేపీ కానీ ఎన్నో ఇబ్బందులను ఒత్తిడిని వదులుకొని ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నాం. ఎంత బస్సు ఎక్కడం తప్ప ఏ ఫ్లైట్ చూడడానికి చేత కాని వాళ్ళం ఈ రోజు మేము ఫ్లైట్ ఎక్కేసి యూకే యూఎస్ఏ ఫారిన్లో ఎన్నో చోట్ల తిరిగాము, ఉద్యోగాలు చేశాము. ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నాం. దానికి అంతటికీ కారణం నేను సౌరుకి చెప్పగలను బాబు గారు కారణం. ఆయన ఇచ్చిన స్ఫూర్తి వల్లనే మేము ఈ రోజు ఈ పొజిషన్లో ఉన్నాం. అందుకే బాబు గారికి మా వంతు సహాయంగా ఏదైనా చెయ్యాలి అన్న సదుద్దేశంతోనే నేను మాకు ఇచ్చిన అవకాశాన్ని పరిత్యాగం చేసుకొని బాబు గారి కోసం ఈరోజు పాటుపడుతున్నాను. మీ అందరికీ తెలుసు, బాబు గారి కోసం ప్రొఫెసర్స్ ఎంతో మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బాబు గారి కోసం ఎంతో మంది ఖర్చు ఉన్నటువంటి ఒక ప్రోగ్రాం నిర్వహించారు. దాని ద్వారా ప్రపంచానికి తెలిసింది బాబు గారి వెనక ఎంతమంది ఉన్నారో అనేసి. మామూలుగా లీడర్ అంటే నార్మల్గా ఏదో ఒక కాన్స్టిట్యూన్సీకో లేకపోతే ఒక గ్రామానికో లీడర్ ఉంటారు, అక్కడ ప్రజలకు మాత్రమే తెలిసి ఉంటుంది. కానీ ఒక వ్యక్తి వెనుక ఇంతమంది ప్రజలు ఉన్నారా అని ప్రపంచమంతా నిధులు వైపు చూసే విధంగా మన ప్రొఫెషనల్స్ అందరూ కలిసి చేసిన గ్రాట్యుటీ ప్రోగ్రామ్ కనుక చూసిన తర్వాత అర్థమైంది చంద్రబాబు నాయుడు అంటే ఏమిటో, ఆయన విజన్ అంటే ఎంత గొప్పగా ఉంటుందో అనేసి. అలాంటి మహానుభావునికి ఈ రోజు మనం అందరం సహకారం చేసిన అవకాశం ఎంతైనా ఉందండి. మనము ఆయనను మరొక్కసారి గెలిపించుకొని ముఖ్యమంత్రిగా చేసుకుంటూనే మన ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసుకోగలం. మనందరికీ తెలుసు ప్రస్తుతం సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్ ఎటువంటి పొజిషన్లో ఉంది. అందులో ముఖ్యంగా నేను పురోగతిలో వాడిన వల్ల ఆయన విజన్ జగన్ గారు ఎలా ఉంటారు, ఆయన ఎత్తుగడలు ఎలా ఉంటాయి, ఆయన చేసే పనులు ఎలా ఉంటాయో నేను చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళమండి. పులివెందుల్లో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఎన్నో కష్టాలు పడుతుంటారు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బయటకు ఏమి అనలేకపోయినా అక్కడ గెలిపించుకోవాలి టీడీపీ తెలిసి ఉన్నా కానీ గెలిపించుకోలేక వాళ్ళకే ఓట్లు వేస్తున్నారు, అక్కడే విజయం సాధిస్తున్నారు. కానీ మనకి ఇది ఒక సదవకాశం అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కంపల్సరీ చంద్రబాబు నాయుడు ఒక్కడే ఆంధ్రప్రదేశ్ కాపాడగలడు అని మనందరము తెలుసుకోవాలి. ఆయన కన్నా ఈసారి గెలిపించుకోలేకపోతే మన ఆంధ్రప్రదేశ్ మన చేతి నుంచి చేదార్చుకుంటాము. మన కోసం కాదండి, మన పిల్లల కోసం, మన నెక్స్ట్ భవిష్యత్తు కోసం బాబు గారు కంపల్సరీ సీఎం కావాలి. సో దాని కోసం మనమందరము మన వంతు సహాయంగా చేయవలసిన కోసం హైదరాబాద్ లో వివిధ వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి కార్యక్రమాలను స్టార్ట్ చేసుకునేసి ఆత్మీయ సమ్మేళనాలు చేసుకుంటూ ఉంటున్నారు. అలాంటి వాటిలో చిన్న ఆత్మీయ సమ్మేళనమే ఈ రోజు కొవ్వూరు ఆత్మీయ సమ్మేళనం. ఈ సభకు వచ్చేసిన అతిథులకు అందరికీ, మిత్రులకు, స్నేహితులకు, తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలకు అందరికీ స్వాగతం, మరొకసారి స్వాగతం పలుకుతున్నాను.